हाई फ्रेंड्स ఈ వీడియోలో నేను మీకు రాచకొండ కోటను అయితే చూపిపోతున్నాను ఫ్రెండ్స్ ఈ యొక్క రాచకొండ కోటకు సంబంధించిన చరిత్ర గురించి మాట్లాడుకున్నట్లయితే కాకతీయ రాజైనటువంటి ప్రతాపరుద్రుని దగ్గర సేనాధిపతిగా ఉన్న రేచర్ల సింగమ నాయకుడి కుమారుడు అనపోత నాయకుడు 1360 సంవత్సరంలో ఈ రాచకొండ కోటను అయితే నిర్మించడం అయితే జరిగింది సో ఈ రేచర్ల వంశస్థులు 1470 వరకు అయితే ఈ రాచకొండ కోటను అయితే పరిపాలించారు తర్వాతకి బహమనీ సుల్తాన్లు అయితే ఈ రాచకొండ కోటను అయితే ఆక్రమించుకోవడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు అసలు ఈ రాచకొండ కోటలో ఏమేమి ఉన్నాయి అలాగే ఈ రాచకొండ కోటకు సంబంధించిన ఇంకా హిస్టరీ ఏంటి అనేది ఒక్కొక్కటిగా ఈ రాచకొండ కోటను చూపించుకుంటూ అలాగే ఈ రాచకొండ కోటకు సంబంధించిన ఫుల్ హిస్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారుగా ఇదే యొక్క రాచకొండ కోటలోకి మనం వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో మొదటి చెక్ పోస్ట్ అనమాట సో ఇప్పుడు మనం అయితే లోపలికి అయితే వెళ్ళి ఇంకా లోపల ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం రండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇది చూస్తున్నారు కదా ఇది రీసెంట్గా నిర్మించింది అనమాట సో ఫ్యూచర్లో ఇక్కడ టికెట్లు గిట్లా పెడతారనుకుంటా అందుకే గేట్ ఇవన్నీ అయితే మొత్తం అయితే కొత్తగా నిర్మించారు ఫ్యూచర్లో ఇక్కడ టికెట్ కూడా తీసుకుంటుండొచ్చు సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇది వచ్చేసి పాతది సో పాతది ఒకప్పుడు రాజుల కాలానికి సంబంధించిన ఎంట్రన్స్ సో రాజుల కాలానికి సంబంధించిన ఎంట్రన్స్ అనమాట చెక్ పోస్ట్ అని కూడా అనొచ్చు సో ఫస్ట్ ఎవరైనా సరే ఈ కోట లోపలికి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ గేట్ దాటే వెళ్ళాల్సి ఉంటుంది సో ఎక్కడి నుండి కూడా మనం ఈ కోటలోకి వెళ్ళనీకి అయితే మార్గం అయితే ఉండదు సో ఇప్పుడు నేను దీన్ని కూడా చూపిస్తాను రండి సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇది మొత్తం ఇక్కడ పెద్ద తలుపులు ఉండేవన్నమాట అప్పట్లో సో ప్రజెంట్ అయితే మొత్తం కూలగొట్టారు అలాగే ఇక్కడ నుండి ఒక చిన్నది ఉంది చూడండి లోపలికి వెళ్ళడానికి మార్గం సో ఇక్కడ మీరు ఒకసారి చూడండి ఇక్కడ నుండి మనకైతే ఒక చిన్నది ఎంట్రన్స్ ఉంది ఈ చిన్న ఎంట్రన్స్ ఎందుకంటే రాజు దగ్గరికి డైలీ వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు డైలీ వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇందులో నుండి వెళ్ళేవారు అనమాట కేవలం రాజు సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు అలాగే రాజు కూడా పైనుంచి వచ్చేటప్పుడు మాత్రమే ఈ మెయిన్ ఎంట్రన్స్ అనేది ఓపెన్ చేసేవాళ్ళు సో ఇక్కడ మీరు చూడండి ఒకసారి చిన్న ఎంట్రన్స్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అనేది ఏ విధంగా ఉందో చూడండి ఏ విధంగా ఉందో సో ఇందులో నుండి డైలీ విజిటర్స్ అయితే ఎవరైతే ఉంటారో రాజుల కాలంలో వాళ్ళు ఇందులో నుండి వెళ్లే వాళ్ళు అనమాట సో అలాగే ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ సో ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉందో ఎంట్రన్స్ అనేది అలాగే దీనికి అప్పట్లో తలుపులు ఉండేవన్నమాట చెక్క తలుపులు సో మనకు నార్మల్గా గోల్కొండ కోటకు ఉంటాయి కదా చెక్క తలుపులు అలాంటివి ఉండి అలాగే వాటికి కొచ్చడి సీకులు ఉండేవి అనమాట ముందట ఎందుకంటే ఏమైనా ఏనుగులు లాంటివి వచ్చి గుద్ది పగలగొట్టకుండా కొచ్చడి సీకులు అయి ఉండేవి కానీ వీటిని అయితే మొత్తం ధ్వంసం చేశారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్లో ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంది చూడండి సేమ్ ఇలాంటిదే హోల్ పైన కూడా ఉంటుంది చూడండి సో ఇది ఎందుకంటే అప్పుడు తలుపు నుంచి నీకు అనమాట ఇవి అలాగే ఇందులో నుండి అయితే చెక్క పెట్టేవాళ్ళు అడ్డం సో తలుపు ఎవరు వెనకకు నెట్టకుండా అలాగే పైన కూడా మీకు ఇంకో హోల్ కనిపిస్తుంది అక్కడ నుండి ఇక్కడ వరకు తలుపు ఉంచనీకి ఉండే పెద్ద పెద్ద చెక్కలు ఉంటాయి కదా అవి ఉండేవన్నమాట వీటిలలో సో 2 తలుపులు ఉండేవన్నమాట ఇక్కడ అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను ముందు ఎంట్రన్స్ చిన్న ఎంట్రన్స్ అన్నాను కదా ఇక్కడ నుండి మళ్ళీ ఇలా వెళ్ళిపోతారు అనమాట అందులో నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి దీన్ని ఈ విధంగా నిర్మించారు సో ఇక్కడ ఇంకా ముందుకైతే వెళ్దాం రండి సో అలాగే ఈ ప్లేస్లో అయితే అప్పట్లో మొత్తం భటులు ఉంటారు కదా వాళ్ళు కూర్చునే వాళ్ళు అనమాట సో ఒకసారి ఇక్కడ నుండి కూడా చూడండి వ్యూ అనేది ఏ విధంగా ఉందో సో ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్దామండి అక్కడ ఒక బోర్డు అయితే ఉంది సో అలాగే ఇక్కడ మీరు చూడండి కోట లోపలికి వెళ్తుంటే చాలా మార్గాలు అయితే ఉన్నాయి సో ఇటొకటి ఉంది అలాగే సెంటర్లో ఒకటి ఉంది సో ఎవరైనా సరే శత్రువులు ఈ కోటలోకి వచ్చినప్పుడు రాజు ఉండే కోట ఇటు సైడ్ ఉంటుంది అలాగే ఇక్కడ ఎక్కడేమేమి ఉంటాయని తెలియకుండా ఉండేందుకు ఈ విధంగా అయితే చాలా మార్గాలు అయితే నిర్మించారు ఒకవేళ శత్రువుల్ని మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న భటువులందరినీ చంపి ఒకేసారి గుంపులుగా వచ్చినా కానీ వాళ్ళకు రాజు ఉండే కోట ఎక్కడ ఉంటుందని అర్థం కాకుండా ఉండే విధంగా అయితే ఈ విధంగా చాలా మార్గాలు అయితే నిర్మించారు సో అసలు ఈ కోట లోపలికి వచ్చిన వాళ్ళకు అసలు రాజు ఉండే కోట ఎక్కడ ఉంటుంది అలాగే మిగతా ప్లేస్లు ఎక్కడ ఉంటాయి అనేది ఎవరికి కూడా అర్థం కాదు సో ఎవరైనా సరే
ఇక్కడ ఉన్న భటుల్ని హింసించి ఎక్కడ రాజు ఉంటాడని అడిగితే తప్ప, వాళ్ళు చెప్తే తప్ప తెలవాల్సిందే తప్ప వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోనికి అయితే కుదరదు. సో ఈ విధంగా వాళ్ళు రాజుండే కోట ఎక్కడ ఉంటుందని తెలుసుకొని అటు ఇటు తకమికి అయ్యేలోగానే ఈ రాజుకు సంబంధించిన భటులు అయితే ఎవరైతే ఉంటారో, ఈ కోటకు సంబంధించిన రాజు భటులు, వాళ్ళు శత్రువులపై అయితే దాడి చేసేవాళ్ళట. సో పైనుండి పిరంగులతో, ఇక్కడ మీకు పైన మొత్తం ప్లేస్ కనిపిస్తుంది చూడండి, అక్కడ నుండి పిరంగులు అలాగే బాణాలతో అయితే దాడి చేసేవాళ్ళట. అలాగే ఇక్కడ మీకు ఒక బోర్డు ఉంది చూడండి. సో ఈ రాచకొండ కోటలో మనం చూడవలసిన మెయిన్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేస్లు అన్నిటికి సంబంధించిన బోర్డు అనమాట. సో ఇందులో మనమైతే కొన్ని ప్లేస్లకు సంబంధించిన వీడియోస్ అయితే ఆల్రెడీ చేసాం. సో భోగందాని మంచం కావచ్చు, అలాగే స్వయంభూ శంభులింగేశ్వర స్వామి కావచ్చు, అలాగే అక్కడ ఒక దర్గా ఉంది కదా, వాటికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. కావాలనుకుంటే చూడండి, ఆల్రెడీ ఒక 2 ప్లేస్లకు సంబంధించిన వీడియోస్ అనేది మన ఛానల్లో ఉన్నాయి. సో ఈ వీడియోలనే వాటిని కూడా మళ్ళీ చూపించడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇప్పటి నుండి అయితే మనమైతే ముందుగా వచ్చేసి సంకెళ్ళ గుట్ట అని ఉంటుంది. సో మెయిన్గా ఇక్కడైతే చూడాల్సిన ప్లేస్ అయితే సంకెళ్ళ గుట్టే. సో అక్కడికైతే వెళ్దాం. మిగతా ప్లేస్లలో పెద్దగా ఏమి ఉండదు, మెయిన్గా మనం వెళ్ళి చూడాల్సింది సంకెళ్ళ గుట్ట. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం రండి. సో ఫ్రెండ్స్, మనం సంకెళ్ళ గుట్ట దగ్గరికి వెళ్తుంటే ఇక్కడ ఒకటి కాలభైరవునికి సంబంధించిన విగ్రహం ఉంది చూడండి. సో ఇక్కడ మీరు చూడండి ఒకసారి, కాలభైరవునికి సంబంధించిన విగ్రహం. మనకు నెత్తిలో అయితే పాము కూడా కనిపిస్తుంది చూడండి, ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి. సో ఇక్కడ పాము కావచ్చు, త్రిశూలం కావచ్చు, అలాగే ఇక్కడ చేతిలో పుర్రె బొమ్మ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడవచ్చు ఒకసారి. కుక్క బొమ్మ కూడా చాలా క్లియర్గా కనిపించే విధంగా అయితే చెక్కారు. సో ఇక్కడ మీరు చూడండి ఒకసారి కుక్క ఏ విధంగా ఉందో. అలాగే పక్కన ఒక శిలాశాసనం అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడండి దగ్గర. సో ఇక్కడ ఒకసారి మీరు ఇక్కడ చూడండి ఒకసారి, శిలాశాసనం అయితే ఉంది. సో ఈ శిలాశాసనం ఈ కోటకు సంబంధించిందన్న అయి ఉండాలి, లేకపోతే ఇక్కడ ఏదో ఒక దానికి సంబంధించింది అయితే అయి ఉంటుండొచ్చు. ఒకసారి మీరు చూడొచ్చు శిలాశాసనం కూడా. సో ఇప్పుడు ఇక్కడ నుండి మనం అయితే ఆ రాజుండే కోట దగ్గరికి, అలాగే సంకెళ్ళ బావి దగ్గరికి అయితే వెళ్దాం. మనం ఈ మొదటి ద్వారం నుండి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ కచేరీ మండపం అని ఉంటుంది. ఈ కచేరీ మండపంలో ఒకప్పుడు రాజులు కచేరీ పెట్టించడం కావచ్చు, అలాగే నాట్యాలు చేయించడం లాంటివి చేసేవాళ్ళట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇదే కచేరీ మండపం అనమాట, రాజుల కాలానికి సంబంధించింది. సో అలాగే మీరు ఒకసారి ఇక్కడ గమనించండి. సో ఇక్కడ ఎంట్రన్స్లో స్తంభాలు చూడండి. ఈ స్తంభాలు వచ్చేసి మనకు కాకతీయుల గుళ్ళకు సంబంధించిన స్తంభాలు అనమాట. గుళ్ళల్లో, గర్భగుళ్ళల్లో, ఆ గుడిళ్ళ లోపలలో అయితే ఉంటాయి. అలాగే ఈ ముద్ర కూడా ఈ కాకతీయులకు సంబంధించింది. సో అలాగే లోపల చూసుకున్నట్టయితే స్తంభాలు మనకు డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఒకసారి. సో లోపలికి వచ్చాక ఒకసారి ఈ స్తంభం చూడండి. సో ఇది వేరే విధంగా ఉంది. అలాగే అటు లాస్ట్ స్తంభం చూడండి, అది ఇంకో విధంగా ఉంది చూడండి ఒకసారి. సో నాకు తెలిసేది ఇక్కడ ఖరాబైన గుళ్ళు అయితే ఏవైతే ఉంటాయో ఆ గుళ్ళకు సంబంధించిన రాళ్ళన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ ఈ కచేరీ మండపం కట్టారనుకుంటా. సో ఇవైతే దీని కొరకే స్పెషల్గా ఈ మండపం కొరకు అయితే తెచ్చిన రాళ్ళు అయితే కాదు, ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ స్తంభాలు అయితే ఉన్నాయి. సో అన్ని ఖరాబైన గుళ్ళ స్తంభాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఒక కచేరీ మండపం లాగా అప్పట్లో రాజు నిర్మించి ఉండొచ్చు. అంటే ఇది హిందూ రాజులు అయితే నిర్మించకపోయి ఉండొచ్చు, ముస్లిం రాజులు నిర్మించి ఉండవచ్చు అనుకుంటున్నాను నేనైతే. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇది గద్దెలాగుంది. సో ఇక్కడ కచేరీ కావచ్చు, నాట్యం ఇలాంటివి చేసేటప్పుడు రాజులు ఎదురుగా కూర్చొని చూసేవాళ్ళు అనుకుంటా. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఏ విధంగా ఉందో, ఇక్కడే మొత్తం కచేరీ కావచ్చు, లేదా నాట్యాలు కావచ్చు, ఇలాంటివి చేసేవాళ్ళు. రాజులేమో అక్కడ కూర్చొని చూసేవాళ్ళు. సో ఇవన్నీ కూలిపోతే మళ్ళీ కొత్తగా నిర్మిస్తున్నారు చూడండి ఒకసారి, మొత్తం కొత్తగా ఏ విధంగా నిర్మిస్తున్నారు. ఈ రాచకొండ కోట ఇతర రాజ్యాల కన్నా చిన్నదైనా సరే సాహిత్య కళా పోషణలో ఆ పెద్ద రాజ్యాలకు పోటీగా ఉండేదట. అటు కళలన్నీ ఇటు సాహిత్యాన్ని పోషించడంలో బాగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మనం ఈ కచేరీ మండపం నుండి ఇంకా ముందుకైతే వెళ్దాం. సో ముందట ఇంకా మనం చూడాల్సినవి చాలా అయితే ఉన్నాయి. సో అవి కూడా చూద్దాం రండిగా. ఈ రాచకొండ కోట చివరి రాజు అయినటువంటి రేచర్ల సింగభూపాలుడు సాహిత్య కళా పోషణలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడట, వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేసేవాడట. సో ఒకసారి చూడండి గుట్ట ఎంత పెద్దగా ఉందో. పైన అయితే రాజు సంబంధించిన కోట అయితే ఉంటుంది. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాం. ఈ రాచకొండ కోటని చివరిగా పాలించిన రేచర్ల సింగభూపాలుడు బెమ్మరపోతన్నతో భోగిని దండకం కూడా రాయించాడు. సో బెమ్మరపోతన్న గురించి మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. సింగభూపాలుడు ఇక్కడ భోగిని దండకాన్ని కూడా రాయించాడు. ఫ్రెండ్స్, మనం కొంత దూరం వచ్చాక ఇక్కడ రచ్చబండ అని అయితే ఉంది చూడండి. సో ఇక్కడ రాసింది చూడండి రచ్చబండ అని. అలాగే ఇక్కడ ఒక చిన్న రోల్ కూడా ఉంది, పురాతన కాలానికి సంబంధించింది. సో ఈ రచ్చబండ ఏమిటికంటే
అప్పట్లో ఇక్కడ భటులు ఉండేవాళ్ళు కదా, భటులు కావచ్చు, అలాగే కొంతమంది ప్రజలు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఎవరైనా గొడవ పెట్టుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళ పెద్ద మనిషి ఉంటాడు కదా, పెద్ద మనుషులందరూ ఇక్కడ కూర్చొని వాళ్ళు ఎదురుగా కింద కూర్చొని తీర్పులు లాంటివి అలాంటి తీర్మానం చెప్పడం, అలాగే పంచాయతీలు ఏమైనా ఉంటే సాల్వ్ చేసేవాళ్ళు అనుకుంటా. లేదా మనం బాహుబలి సినిమా చూసాం కదా, అందులో ప్రభాస్ పైన కూర్చుంటాడు, అలాగే అందరి కింద కూర్చొని వాళ్ళ సమస్యలు చెప్పుకుంటుంటారు కదా, ఆ విధంగా ఉండేది అనుకుంటా అప్పట్లో ఈ రచ్చబండ. సో చూడండి మెట్లలాగా ఉన్నాయి చూడండి ఒకసారి మొత్తం ఏ విధంగా ఉందో. అలాగే ఇక్కడ ఒక రోల్ కూడా ఉంచారు, మరి ఆ రోల్ ఏమిటికి ఉంచారో తెలియదు. సో ఒకసారి చూడండి ఎట్లా ఉందో రచ్చబండ. సో ఒకప్పుడు రాజులు కూర్చొని తీర్మానం చెప్పిన రచ్చబండ పైన ఇప్పుడు మనం తిరుగుతున్నాము. 7-8 శతాబ్దాల మధ్యకాలంలో ఈ రాచకొండని రాజాచలం అని పిలిచేవారట. చలం అంటే కొండ, అందుకే రాజాచలం అనేవాళ్ళు. రాజాచలం అంటే రాజు పాలించిన కొండ అని అర్థం. కొన్ని సంవత్సరాలకు ఆ పేరు కాస్త రాచకొండగా మారింది. ఒకప్పుడు ఎంతో పెద్ద రాజులు ఇక్కడ ఎంతో మందికి తీర్మానాలు చెప్పిన రచ్చబండ ఇది. సో ప్రజెంట్ అయితే అసలు ఇది ఎటు గుర్తింపు లేకుండా అయిపోయింది. సో చూడొచ్చు ఏ విధంగా ఉందో. అయితే పైన రాజు కుర్చీ చేసి కూర్చోబెట్టే వాళ్ళేమో కింద మిగతా వాళ్ళు కూర్చొని తీర్మానం చెప్పి ఉండొచ్చు. సో ఇక్కడ నుండి ఇప్పుడు మనం కోటపైకి వెళ్దాం. పైకి అయితే మనం వెహికల్ మీద వెళ్ళనీకైతే లేదు, మెట్లు ఉంటాయి నెక్స్ట్. సో నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. ఇక్కడ చూడండి చెట్ల పైన సీతపాల పండ్లు ఉన్నాయి, ఏమో నీళ్ళ మీద పడుతుంది. మొత్తం సీతపాల పండ్లు ఉన్నాయి చూడొచ్చు పైన. మొత్తం బాట చూడండి వంపులు వంపులు ఏ విధంగా ఉందో. శత్రువులు వచ్చినా వాళ్ళకి అర్థం కాకుండా ఒకేసారి పైకి ఉరుకుంటే దీన్ని నిర్మించారు అప్పట్లో. ఈ కోట చుట్టూ కూడా 40 కిలోమీటర్లు ఎత్తైన పొడవైన రాతి గోడ అయితే ఉంటుంది. మీరు 40 కిలోమీటర్ల వరకు ఈ గోడ మొత్తం ఉంటుంది. 40 కిలోమీటర్ల పరిధి వరకు ఎవరు కూడా లోపలికి రాకుండా అప్పట్లో ఇంత పెద్ద గోడ అయితే నిర్మించారు. సో ఇక్కడ మనం కొంత దూరం వచ్చాక ఇక్కడ మీరు చూడండి రెండో చెక్ పోస్ట్ అనమాట ఇది. సో ఇక్కడ కూడా అప్పుడు పెద్ద తలుపులు ఉండేవి. ఒకసారి రెండో చెక్ పోస్ట్ ఏ విధంగా ఉంది చూడండి. సో మొత్తం ఇది కూడా మొత్తం రాతితోటే నిర్మించారు. సో ఫిరంగులతోటి పేల్చినా కానీ కూలిపోకుండా ఎంత పెద్ద రాళ్ళతో నిర్మించారు చూడండి ఒకసారి. సో దీనికి కూడా ఇక్కడ తలుపులు పెట్టడానికి హోల్స్ ఉన్నాయి చూడొచ్చు ఒకసారి మీరు. సో ఒకసారి మీరు చూడండి తలుపులు పెట్టడానికి హోల్స్, పెద్ద పెద్ద తలుపులు ఉండేవనుకుంటా ఈ ప్లేస్లో అప్పట్లో. సో ఇక్కడ మీరు పైన సీలింగ్కి వేసిన రాళ్ళు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడైతే ఒక రాయి అయితే పగిలిపోయింది, ఏ క్షణంలో అయినా కింద పడవచ్చు. సో అప్పట్లో ఎట్లా నిర్మించారో తెలియదు కానీ భలే నిర్మించారు చూడండి ఒకసారి. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ సుస్వాగతం అని పెద్ద బోర్డు ఉంది. ఇది కొత్తగా రీసెంట్గా వాళ్ళు పెయింట్ వేశారు ఇక్కడికి వచ్చి. ఇక్కడ రాజుల కాలం అంతరించిపోయిన తర్వాతకి కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ అన్నలు కూడా ఉన్నారు, అన్నలు కూడా ఇక్కడ నివసించారని అయితే కొంతమంది చెబుతూ ఉంటారు. సో మీరు అక్కడ ఒక చెరువు చూస్తున్నారు కదా, అది రాజుల కాలానికి సంబంధించింది. అప్పుడు రాజులు అందులో నీళ్ళే తాగేవాళ్ళట. అలాగే ఇక్కడ కాల్ ప్లేస్ కనపడుతుంది కదా, ఆ ప్లేస్లలో వ్యవసాయం అయితే చేసేవాళ్ళట. కోట లోపల వ్యవసాయం చేసేది. చెరువులోని నీళ్ళని యూజ్ చేసుకొని వాళ్ళు కొన్ని తాగడానికి అలాగే కొన్ని వ్యవసాయం చేయడానికి యూజ్ చేసుకునే వాళ్ళట. ఇవన్నీ కూడా గుట్ట పైనుండి వస్తాయి కదా, ఆ నీళ్ళని ఇక్కడ స్టోర్ చేసుకునే వాళ్ళు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చెరువు పక్క మట్టి అయితే ఒక గుట్ట కనిపిస్తుంది కదా, దాన్ని గుర్రాల గుట్ట అని అంటారు. సో నెక్స్ట్ దాని దగ్గర కూడా వెళ్దాం. సో ఒకసారి మనం పైకి వెళ్తుంటే మెట్లు చూడండి ఏ విధంగా ఉన్నాయి స్ట్రేట్గా. అప్పట్లో రాజులు అలాగే రాణులు అయితే పల్లకీల మీద లేదా గుర్రాల మీద పైకి వెళ్ళేవాళ్ళు. సో చూడండి స్ట్రేట్గా ఉన్నాయి. వెడల్పు కూడా చాలా ఉంది, మెట్లు చాలా వెడల్పు ఉన్నాయి, అలాగే చాలా దూరం ఉన్నాయి. కానీ ఇక్కడ నుండి మట్టి కొట్టుకుపోవడం వల్ల, మొత్తం వర్షం నీళ్ళ ద్వారా మట్టి కొట్టుకుపోవడం వల్ల మనకైతే కనిపించడం లేదు ఇవి. ప్రస్తుతం మన తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఉంది, కానీ ఒకప్పుడు ఈ రాచకొండ కోటనే రాజధానిగా చేసుకొని బహమనీ సుల్తాన్లు ఈ తెలంగాణని మొత్తాన్ని పరిపాలించారట. 1503 నుండి 1512 వరకు ఈ కోటని పరిపాలించిన సీతాపతి ఖాను ఈ కోటలో ఉన్న మన హిందూ దేవాలయాలు అయితే ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ధ్వంసం చేయించాడట. మనం పైకి వెళ్తున్న కొద్దీ మార్గం ఇరుకుగా అవుతుంది చూడండి. సో శత్రు సైనికులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఒకేసారి గుంపులుగా పైకి వెళ్ళకుండా
ఉండేందుకు ఈ విధంగా అయితే చాలా సన్నగా అయితే నిర్మించేవాళ్ళు. ఎవరైనా సరే రాజుల కాలంలో రాజులు పైకి వెళ్తున్న కోట దగ్గరికి వెళ్తున్న కొద్దీ మార్గం అయితే ఈ విధంగా ఇరుకుగా నిర్మించుకునేవాళ్ళు. ఏమైనా గుర్రాలు కావచ్చు, అంటే ఏమైనా పిరంగి బండ్లు ఇలాంటివి తీసుకుపోరాకుండా వీటిని అయితే ఇరుకుగా నిర్మించేవాళ్ళు. కింది నుండి ఎవరైనా శత్రు సైన్యం పైకి వస్తున్నట్లయితే వాళ్ళు ఒకేసారి గుంపులుగా రాకుండా, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద పెద్ద ఆయుధాలని తీసుకురావడానికి వీలు కాకుండా ఉండే విధంగా సన్నగా మార్గం నిర్మించేవాళ్ళు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత సన్నగా ఉందో పైకి వెళ్ళే మార్గం. సో మళ్ళీ కూడా ఇక్కడ ఒకటి చూడవచ్చు, ఇక్కడ కాలభైరవుని విగ్రహం అయితే ఉంది చూడండి. అలాగే పక్కన కూడా ఒక శాసనం అయితే ఉంది, శిలాశాసనం ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ ప్రతి ద్వారం దగ్గర ఒక కాలభైరవుని విగ్రహం, అలాగే ఒక శిలాశాసనం అయితే ఉంది. సో ఇక్కడ మీరు రెండు చూడొచ్చు. అలాగే కింది మొదటి ద్వారం దగ్గర కూడా ఒక శిలాశాసనం, అలాగే ఒక కాలభైరవుని విగ్రహం ఉంది. అలాగే ఇక్కడ మూడో ద్వారం దగ్గర కూడా వచ్చేసి ఇక్కడ ఒక శిలాశాసనం, అలాగే కాలభైరవుని విగ్రహం చూడొచ్చు. మీరు చాలా డీటెయిల్డ్గా చెక్కారు. మొత్తం మనకు ప్రతి ఒక్క డీటెయిల్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది కాలభైరవుని విగ్రహం సంబంధించింది. మనం ఈ కాలభైరవుని విగ్రహం దగ్గర నుండి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ మూడో ద్వారం అయితే ఉంటుంది. ఈ మూడో ద్వారం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. సో మనం కాలభైరవుని విగ్రహం దగ్గర నుండి కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ మూడో ద్వారం చూడండి ఏ విధంగా ఉందో. సో ఇక్కడ స్పెషల్గా ఒక గోడ నిర్మించకుండా ఒక రాయిని ఒక గోడలాగా అయితే ఈ ద్వారం పైన ఉంచారు చూడండి ఒకసారి. పైన మీకు కనిపిస్తుంది సో ఏ విధంగా ఉందో. సో దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాను రండి. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఒకప్పుడు దీనిపైన రాళ్ళు ఉండేవి, కానీ అవి అయితే ప్రజెంట్ అయితే కింద పడిపోయాయి. సో ఆ గోడకు సమానంగా ఈ ఉన్న దర్వాజా పైన రాళ్ళు ఉండేవి, ప్రస్తుతం అయితే లేవు. సో అన్నీ అయితే కూలిపోయాయి. ఒకసారి ద్వారానికి సంబంధించిన డ్రోన్ వ్యూ అనేది చూడండి. సో అలాగే ఇక్కడ ఒకటి దేవతకు సంబంధించిన ఫోటో కూడా వేసారు చూడవచ్చు మీరు కలర్తోంటే. సో మూడో ద్వారం పక్కన మళ్ళీ ఇంకో ద్వారం ఉంది చూడండి. సో ఇక్కడ కూడా మళ్ళీ తలుపు ఉండేది అనమాట. అప్పుడు ఇక్కడ కూడా ఒక తలుపు ఉండేది. సో ఆడొక తలుపు ఈడొక తలుపు, పక్క పక్కనే రెండు ఉండేవి అనమాట. అలాగే అప్పుడు ఇందులో ఉండే భటులు ఉంటారు కదా, ఖాళీ టైంలో వాళ్ళు ఆడుకోవడానికి ఇక్కడ ఒక గేమ్ లాంటిది పచ్చీస్ అంటారు కదా, అలాంటిది కూడా ఇక్కడ చెక్కి పెట్టుకున్నారు చూడండి. ఖాళీగా వాళ్ళు కూర్చున్నప్పుడు ఆడుకోవడానికి టైంపాస్ కొరకు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. మొత్తం అయితే రాతితో నిర్మించారు. ఇంత పెద్ద రాళ్ళు అసలు ఎట్లా లేపెట్టారు అప్పట్లో. మనం కొంత దూరం వచ్చాక ఇక్కడ పైనుండి వచ్చే నీళ్ళ ద్వారా మొత్తం పాకురు పట్టించుకోండి. సో ఈ బండ పైన ఇలాంటి పాకురు ఉంటుంది కాబట్టి పైకి వెక్కే వాళ్ళు జారిపడకుండా ఇక్కడ మెట్ల లాంటి నిర్మించారు చూడండి ఒకసారి. అప్పట్లోనే పాకురు వల్ల జారి కింద పడకుండా. సో ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం మెట్లలాగా ఏ విధంగా ఉన్నాయో. ఈ పాకురులాగా నడిచే వాళ్ళు కింద పడకుండా ఈ మెట్లు అయితే అప్పుడు చెక్కారు. ఇక్కడ చూడండి పైకి వెళ్ళండి అని చూపిస్తున్నట్టుగా ఉంది కదా ఈ ఫోటో అనేది. పోతరాజు ఫోటో భలే వేశారు చూడండి ఇక్కడ. సో ఒకసారి ఎంట్రన్స్ చూడండి ఏ విధంగా ఉందో భయంకరంగా. గుట్టనే మొత్తం గోడలాగా వాడుకుర్రు. సో ఇక్కడ మీరు చూడవచ్చు రాయిని ఒక గోడలాగా వాడుకుర్రు. ఏమైనా చిన్న చిన్న రాళ్ళు సపోర్ట్గా పెట్టారు అంతే. మీలో ఎవరైనా సరే ఈ రాచకొండ కోటని చూడాలనుకుంటే వర్షాకాలం రండి. వర్షాకాలం వచ్చినట్టయితే చూడడానికైతే ఈ రాచకొండ కోట అనేది సూపర్గా ఉంటుంది. ఇక్కడ చెట్లన్నీ కూడా పచ్చగా ఉంటాయి, అలాగే నెమర్లు కనిపిస్తుంటాయి, చాలా రకాల పక్షులు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ ఎంట్రన్స్ మాత్రం మరి గంభీరంగా ఉంది చూడండి ఏ విధంగా ఉందో. మరీ గంభీరంగా ఉంది. అలాగే ఈ ఎంట్రన్స్లో ఇక్కడ ఏనుగుల విగ్రహాలు ఉన్నాయి చూడండి. కాకతీయ రాజులు ఉన్నప్పుడు నిర్మించారనుకుంటా ఆ ఏనుగుల విగ్రహాలు. సో ఇక్కడ చూడండి. అలాగే పైన సింహాల విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి ఒకసారి ఈ ఎంట్రన్స్కు, 4వ ఎంట్రన్స్కు.
ఎవరైనా శత్రువులు కనుక రాజు ఉన్న కోట దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఇన్ని చెక్ పోస్టులు దాటుకొని పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్ని దాటుకొని వెళ్ళడం అంటే చాలా కష్టమైన పని. అసలు అనవసరంగా ఈ ముస్లిం రాజులు వెళ్ళి హైదరాబాద్లో గోల్కొండ కట్టారు. కానీ వాళ్ళు కనుక ఇక్కడనే ఉండుంటే మాత్రం వాళ్ళని మొగలు కాదు ఎవరైనా ఓడించేవాళ్ళు కాదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఇన్ని చెక్ పోస్టులు దాటుకొని వచ్చినా కానీ ఈ గుట్టల నుండి తప్పించుకోవడానికి ఏదో ఒక స్వరంగం ఏర్పాటు చేసుకోవచ్చు. సో అక్కడ గోల్కొండ కోటకాడ ఉర్రు కాబట్టి వాళ్ళైతే ఈజీగా దొరికిపోయారు. సో ఇది కూడా చూడండి, మొత్తం రాతి నిర్మాణమే ఎలా ఉందో. ముస్లిం రాజులు ఈ రాచకొండని కొన్ని సంవత్సరాలు పరిపాలించిన తర్వాతకి వాళ్ళ రాజధానిని హైదరాబాద్కు మార్చుకున్నారు. హైదరాబాద్ కంటే హైదరాబాద్లో ఉన్న మట్టి కోట అయితే ఏదైతే ఉందో మన గోల్కొండ కోట, దాన్నే రాతి కోటకైతే మార్చి అక్కడికైతే ఇక్కడ నుండి అక్కడికి షిఫ్ట్ అయ్యారు. కానీ వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అవ్వకుండా ఈ రాచకొండ కోటని డెవలప్ చేసి ఉంటే ఎంత పెద్ద రాజైనా సరే, ఎంత పెద్ద సైన్యం ఉన్నా సరే ఈ రాచకొండ కోట లోపలికి రావాలంటే అసలు కుదరని పని. ఎందుకంటే ఈ కోట చుట్టూ కూడా 40 కిలోమీటర్ల వరకు పెద్ద రాతి గోడ ఉంది. ఆ రాతి గోడను కొంచెం పెంచి, అలాగే ఈ సెక్యూరిటీ చెక్ పోస్టులు ఉన్నాయి కదా, వీటిని కూడా కొంచెం పెంచి డెవలప్ చేసి ఈ కోటను కనుక డెవలప్ చేసి ఉంటే ఏ రాజు కూడా లోపలికి రావాలంటే రాలేడు. అసలు రావడం కుదరని పని, అసలు ఇంపాసిబుల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కానీ ఈజీగా ఎస్కేప్ అవ్వడానికి చాలా రకాల స్వరంగ మార్గాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది 5వ చెక్ పోస్టు. సో ప్రతి ఒక్క చెక్ పోస్ట్కి అయితే ఖచ్చితంగా తలుపులు ఉండేవనే దానికైతే ఆధారం అయితే ఇక్కడ ఉంచుకోండి. సో ఈ హోల్ ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ తలుపులు ఉండేవని అర్థం అనమాట. ఇవన్నీ దాటుకొని రావాలి ఎవరు వచ్చినా సరే, కోటలకు పనిచేసే వాళ్ళు వచ్చినా సరే. ఒకప్పుడు ఈ రాచకొండ కోటలో శైవ మతానికి సంబంధించిన చాలా ఆలయాలు ఉండేవాట, కానీ ప్రస్తుతం అవన్నీ అయితే ధ్వంసం చేయబడ్డాయి. మనం కొంత దూరం వచ్చాక ఇక్కడ ఒక గుడి లాంటిది ఉంది, చూద్దాం అండి లోపలికి వెళ్ళి. ఈ రాచకొండ కోటలోని కొన్ని గుళ్ళని ముస్లిం రాజులు ధ్వంసం చేస్తే మరికొన్ని గుళ్ళనేమో గుప్తనిధి వేటగాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ధ్వంసం చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అలాంటిది ఒక గుడి అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడండి ఒకసారి, మొత్తం అయితే గుప్త నిధుల కొరకు అయితే తవ్వారు. సో పైన సీలింగ్ కూడా మొత్తం తీసేసారు. సో అసలు ఇది సీలింగ్ ఎలా జరిపారో తెలియదు అసలు దీన్ని నిర్మించక ముందుకి ఆగిపోయిందా లేదా తర్వాతకి దీన్ని వాళ్ళైనా గుప్త నిధుల కొరకు తీసిరా తెలియట్లేదు. అలాగే ఇక్కడ చూడండి గుప్త నిధుల కొరకు ఏ విధంగా తవ్విరో, మొత్తం ఖరాబ్ చేసిర్రు. సో ఇప్పుడు ఇక్కడ నుండి అయితే ఇంకా ముందుకైతే వెళ్దాం. ఇంకా ముందట ఏమేమి ఉన్నాయో చూద్దాం వెళ్ళి. అప్పట్లో ఈ రాచకొండ పైన రాజులు పండ్ల తోటలు, పూల తోటలు, ఈ విధంగా చాలా రకాల పండ్ల చెట్లు ఇలాంటివి పెంచేవాళ్ళట. అలాగే నీళ్ళను కూడా వృధా కాకుండా ఇక్కడ మొత్తం కోనేరుల లాంటివి ఏర్పాటు చేసి, అలాగే కొన్ని గోడలు లాంటివి కట్టి మొత్తం స్టోర్ చేసుకునేవాళ్ళు. ఇక్కడ కూడా దానికి సంబంధించింది ఒక కోనేరు అయితే ఉంది. సో చూపిస్తాను చూడండి. సో మనం కొంత పైకి వచ్చాక ఇక్కడ ఒక కోనేరు కనిపిస్తుంది చూడండి. సో ఈ కోనేరులోని నీళ్ళని అప్పుడు రాజులు వాళ్ళు తాగడానికి కావచ్చు, వాళ్ళ నిత్యావసరాలకు వాడుకునే వాళ్ళట. అంటే ఇక్కడ చుట్టూ గోడ కట్టిరు చూడండి, నీళ్ళు కిందికి వెళ్ళిపోకుండా మొత్తం స్టోర్ చేసుకొని ఇందులోని వాటరే వాళ్ళు యూజ్ చేసుకునే వాళ్ళట అప్పట్లో. సో ఒకసారి కోనేరు చూడండి ఎంత పెద్దగా ఉందో. మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే అక్కడ సంఖ్యల భాగం ఉంటుంది. సో దాన్ని కూడా చూపిస్తానండి. రేచర్ల సింగమ నాయకుడు ఈ రాచకొండ రాజ్యాన్ని మొత్తాన్ని రెండుగా విభజించి ఒకటి దేవరకొండగాను అలాగే ఒకటి రాచకొండగాను పరిపాలించాడు. దేవరకొండలో సింగమ నాయకుడి తమ్ముడైతే ఉండేవాడు. సో మనం ఈ కోట పైకి వచ్చినాక ఇదే లాస్ట్ ఎంట్రన్స్. సో చూడండి, లాస్ట్ ఎంట్రన్స్ ఒక్కటి చాలా చిన్నగా నిర్మించారు ఎందుకో మరి. సో ఇక్కడ కూడా తలుపులకు సంబంధించిన హోల్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. చివరిగా ఎవరైనా రాజు కోట దగ్గర రావాలంటే ఇన్ని ద్వారాలు దాటుకొని, ఇన్ని చెక్ పోస్టులు దాటుకొని రావాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి లాస్ట్ చెక్ పోస్ట్ అన్నమాట. సో ఇది చాలా చిన్నగా ఉంది చూడండి. అలాగే మనం ఈ సంఖ్యల బావి దగ్గరికి పోతుంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇట్లా ఒక కాలువ లాంటి చెక్కిరు చూడండి. ఇది ఎందుకంటే ఇక్కడ పైన నీళ్ళు ఉంటాయి కదా, ఇక్కడ వర్షం వచ్చినప్పుడు నీళ్ళన్నీ ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ సంఖ్యల బావిలో స్టోర్ కావడానికి అయితే ఈ విధంగా ఇవి అయితే కాలువ లాంటి అయితే నిర్మించారు. అంటే నీళ్ళు వేస్ట్ అయ్యి కిందికి వెళ్ళిపోకుండా డైరెక్ట్గా ఆ సంఖ్యల బావికి వెళ్ళిపోయేందుకు వీలుగా అయితే
ఈ యొక్క కాలువలు అయితే నిర్మించారు. ఇలాంటి కాలువలు ఇంకా చాలా ఉంటాయి. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇదే సంకెళ్ళ బావి. సో ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి, ఒకసారి ఇట్లా సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా దీన్నే సంకెళ్ళ బావి అని అయితే అంటారు. అప్పట్లో రాజు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు సంకెళ్ళు వేసి ఇందులో వేయడం వల్ల దీనికి సంకెళ్ళ బావి అని పేరు వచ్చిందని అయితే అంటారు. అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి తెలియదు. నాకు తెలిసి ఒకప్పుడు ఈ విధంగా చెరుకలలో వాటర్ ఉంటే దాన్ని సంకి నీళ్ళ బావి అని కూడా అనేవాళ్ళు. ఆ విధంగా సంకెళ్ళ బావి అని పేరు కూడా వచ్చి ఉండొచ్చు. లేదా నిజంగానే తప్పు చేసిన వాళ్ళని ఇందులో శిక్షించి కూడా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ప్రజెంట్ అయితే దీన్ని అయితే సంకెళ్ళ బావి అని అయితే పిలుస్తున్నారు. అప్పట్లో రాజు తప్పు చేసిన వాళ్ళని వాళ్ళకి సంకెళ్ళు కట్టి ఇందులో వేయడం వల్ల దీనికి సంకెళ్ళ బావిని పేరు వచ్చిందని అయితే అంటూ ఉంటారు. ఒకసారి చూడండి నీళ్ళు ఏ విధంగా ఉందో. ఒకప్పుడు ఇలా గుప్త నిధుల కొరకు కొంతమంది దిగి కూడా చనిపోయారట. అసలు ఈ బావి ఎంత లోతుందనేది ఇంతవరకు ఎవరికి తెలియదట. కొంతమంది అప్పట్లో రాజులు ఈ బావిలో గుప్త నిధులు దాచారన్న భ్రమతో ఇందులోకి దిగి చనిపోయారట. ఇందులోకి దిగి ఆ గుప్త నిధుల కొరకు మునిగి అటే వెళ్ళిపోయారట, మళ్ళీ తేలలేదట. దీనికి చాలా చరిత్ర అయితే ఉంది. సో చాలా మంది చాలా రకాలుగా అయితే ఈ బావి గురించి అయితే చెప్తూ ఉంటారు. ఈ రాచకొండ కోటలో ఇది ఒక హైలైట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే ఈ కోటపైకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి అయితే చూసి వెళ్తూ ఉంటారు. అలాగే ఈ సంకెళ్ళ బావి పక్కన ఇక్కడ ఒక 2 పెద్ద గుండ్లు ఉన్నాయి చూడండి. యాక్చువల్ వచ్చేసి ఈ గుండ్లకు ఒక సీకులు లాంటివి ఉన్నాయి చూడండి. సో అప్పట్లో బట్టలు ఎవరైనా శత్రువులు ఇట్లా వస్తురా లేదా చూడనీకైతే ఆ సీకులు పట్టుకొని పైకి వెళ్ళి పైకి ఎక్కి నిలబడి చూసేవాళ్ళు అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ చుట్టూ ఉన్న గుట్టలన్నిట్లలో కూడా ఈ రాళ్ళు అనేది హైట్గా ఉన్నాయి, అందుకే వీటిపైకి ఎక్కి కూర్చొని చూసేవాళ్ళు అనుకుంటా. అందుకే ఆ సీకులు అయితే నిర్మించారు. ఒకసారి చూడండి సీకులు ఏ విధంగా ఉన్నాయో. ఆ సీకులు పట్టుకొని పైకి వెళ్ళి పైన బట్టలు కూర్చునే వాళ్ళు అనుకుంటా అప్పట్లో. సో అలాగే ఇప్పుడు ఇక్కడి నుండి అయితే మనం రాజు ఉండే కోట దగ్గరికి అయితే వెళ్దాం. సో ప్రజెంట్ అయితే ఆ కోట మొత్తం ధ్వంసమైందని చెప్తున్నారు. సో చూద్దాం, అసలు ఎక్కడ ఉంటుందో మాకు కూడా తెలియదు, తెలుసుకుందాం. ఈ రాళ్ళని మనం దూరంగా చూసినట్టయితే ఈ సీకులు అనేది చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. ఈ సీకులు మొత్తం కూడా ఈ గుండ్లపైకి ఎక్కడానికి వీలుగా ఉండే విధంగా అయితే చెక్కారు. ఇక్కడ మీరు చూడొచ్చు. సంకెళ్ళ బావి దగ్గర నుండి మళ్ళీ మనం కొంచెం వెనకకు ఒక 500 మీటర్స్ వచ్చినట్టయితే ఇక్కడ ఒకప్పుడు రాజులు నివసించినటువంటి కోట అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇదే ఒకప్పుడు రాజులు నివసించిన కోట. ప్రజెంట్ అయితే ఇది మొత్తం కూడా శిథిలమైపోయింది. అలాగే అక్కడ కూడా కొన్ని నిర్మాణాలు అయితే ఉన్నాయి. సో అవి కూడా మొత్తం కూడా శిథిలమైపోయాయి చూడండి. సో అక్కడ అప్పట్లో వాళ్ళకు సంబంధించిన పని వాళ్ళు కావచ్చు, అలాగే వాళ్ళ గుర్రాలను కట్టేయడానికి కావచ్చు, దేనికైనా యూజ్ చేసుకునే వాళ్ళు అనుకుంటా. ప్రస్తుతం అయితే ఇదే ఒకప్పుడు కోట, ప్రజెంట్ అయితే ధ్వంసమైంది. దీనికి సంబంధించిన డ్రోన్ వ్యూ అనేది చూపిస్తాను చూడండి. అలాగే ఇక్కడ ఒక డ్రైనేజ్, ఈ కోటలో నీళ్లు వెళ్ళిపోవడానికి ఒక డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఉంది. సో దాన్ని కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను రండి. సో ఒకసారి ఇక్కడ మీరు చూడండి, ఒకసారి ఇక్కడ కోటలో ఉండే డ్రైనేజ్ వాటర్ అయితే ఏదైతే ఉంటుందో వాటర్ మొత్తం వెళ్ళిపోవడానికి ఇక్కడ ఒక హోల్ లాంటిది పెట్టారు చూడండి కింద. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇక్కడ చూడొచ్చు, ఇందులో ఉండే డ్రైనేజ్ వాటర్ కావచ్చు, అలాగే వాళ్ళ వేస్ట్ వాటర్ కావచ్చు, ఇవన్నీ వెళ్ళిపోవడానికి అయితే దీన్ని అయితే నిర్మించారు. సో ఇది ఒక్కటి మాత్రం కనిపిస్తుంది కోటలో, మిగతా ఏవి కూడా కనిపించడంలే. సో దీనికి సంబంధించిన డ్రోన్ వ్యూ అనేది ఇప్పుడు కోటకు సంబంధించిన డ్రోన్ వ్యూ అనేది చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ డ్రోన్ వ్యూలో కింద చూస్తున్నారుగా రాళ్ళ నిర్మాణాలు అనేవి. వీటిలలో అప్పుడు రాజుకు సంబంధించిన మంత్రులు కావచ్చు, అలాగే వాళ్ళ కుటుంబీకులు వాళ్ళందరూ ఉండేవాళ్ళట. అలాగే పక్కనే మనకైతే రాజుకు సంబంధించిన కోట అయితే కనిపిస్తుంది చూడండి. సో ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇందులో రాజు ఉండేవాడట. సో ఇవన్నీ కూడా మీరైతే ఒకసారి డ్రోన్ వ్యూలో చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ యొక్క రాచకొండ కోట పైన ఉన్న సంకెళ్ళ బావి, అలాగే రాజు నివసించినటువంటి కోటని. సో ఇప్పుడు మనం అయితే నెక్స్ట్ గుర్రాల గుట్ట అలాగే చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న రామాలయం దగ్గరికి అయితే వెళ్దాం. సో దాని కొరకు అయితే ఇక్కడ మీకు బాట కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నుండి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం అయితే ఇక్కడ నుండి అయితే రామాలయం అలాగే గుర్రాల గుట్ట దగ్గరికి అయితే వెళ్దాం రండి.
బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారుగా ఇదే ఇక్కడ రాచకొండ పోర్టు కింద ఉండే రామాలయం. సో ఇప్పుడు మనమైతే లోపలికి అయితే వెళ్దాం. అంతకంటే ముందు ఇక్కడైతే ఈ రాచకొండ చరిత్రకు సంబంధించిన ఒక బోర్డు అయితే ఉంది. సో ఆ బోర్డు అనేది చూడండి. సో ఆ బోర్డు నేను చూపిస్తాను. సో మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి చూసుకోండి. ఈ రామాలయంలోకి రాగానే ఇక్కడ మీరు ఒకసారి ధ్వజస్తంభం చూడండి. రాతితో చేసిన ధ్వజస్తంభం అయితే ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ మనకైతే ఎదురుగా ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కూడా ఉంది, చూడొచ్చు. సో అలాగే ఇప్పుడు ఈ గుడి కూడా మొత్తం అయితే రాయితోటి నిర్మించిందే, మీరు పైన చూడొచ్చు. ప్రజెంట్ అయితే సున్నమేశ్వరి కానీ మొత్తం రాయితో నిర్మించింది ఇదంతా కూడా. అలాగే ప్రజెంట్ అయితే గుడి అయితే క్లోజ్ చేసి ఉంది. సో ఓపెనింగ్ అయితే లేదు. సో ఇప్పుడు ఇక్కడ నుండి అయితే మనం గుర్రాల గుట్టపైకి అయితే వెళ్దాం. సో ప్రజెంట్ అయితే గుర్రాల గుట్టపైకి వెళ్ళనీకైతే వే అయితే కరెక్ట్ లేదు. వర్షం వచ్చి మొత్తం అయితే చెట్లు మొలిచాయి. అసలు అక్కడికి వెళ్ళనీకి బాట అయితే లేదు. సో వీలైనంత వరకు అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఒకవేళ వీలు కాకుంటే డ్రోన్ వ్యూలో అయితే ఆ గుర్రాల గుట్టను చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇదే గుర్రాల గుట్ట పైకి వెళ్ళనికి మార్గం. మొత్తం ఇక్కడైతే చెట్లు మొలిచాయి. సో పోనీకి అయితే అసలు ఇక్కడ వేనే లేదు. ఇక్కడ పాములు ఇవన్నీ ఉంటాయని అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అందుకే మేమైతే వెళ్ళడం లేదు. అందుకే నేనైతే డ్రోన్ వ్యూలో చూపిస్తున్నాను చూడండి. సో ఈ గుర్రాల గుట్ట యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనిపైన అయితే కొన్ని కోనేరులు అయితే ఉంటాయి. గుర్రాలు నీళ్ళు తాగడానికి కావచ్చు, అలాగే మనుషులు తాగడానికి. అలాగే ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నారుగా ఈ గుట్ట అనేది. గుట్ట పైన అప్పట్లో సైనికులు కావచ్చు, కొంతమంది ప్రజలు నివసించే వాళ్ళట. అలాగే రాజులకు సంబంధించిన గుర్రాలు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఈ గుర్రాల గుట్ట పైనే కట్టేసే వాళ్ళట. అలాగే యుద్ధానికి కావాల్సిన గుర్రాలను కూడా ఇక్కడనే కట్టేసే వాళ్ళట. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇక్కడ ఎదురుగా అయితే ఇక్కడ ఒక రామాలయం కూడా ఉంది. సో దీనిపైన రామాలయం కూడా ఉంటుంది. ప్రస్తుతం దాంట్లో కూడా గుప్త నిధుల కొరకు అయితే తవ్వకాలు అయితే చేశారు ఫ్రెండ్స్. అలాగే ఈ రాచకొండ కోటలో చూడవలసిన ప్లేసెస్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఒక్క వీడియోలో చూపిస్తే లెంత్ ఎక్కువ అవుతుందని అయితే నేను ఈ ఒక్క వీడియోలో చూపించడం లేదు. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఇక్కడ ఉన్న భోగందాని మంచం కావచ్చు, సరళ మైసమ్మ టెంపుల్, అలాగే ఇక్కడ దొరికిన ఒక శివలింగం గురించి, అలాగే ఇక్కడ ఉన్న కోనేరు గురించి కూడా నేనైతే వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ సంబంధించిన లింక్స్ అనేది నేను ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇంకా ఈ రాచకొండ కోటలో ఉన్న మిగతా ప్లేసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.